గుడ్ ఆఫ్టర్నూన్. జిఎస్ ఆన్లైన్ ఎడ్యుకేషనల్ యాప్ నిరుద్యోగుల ప్రతి ఒక్కరికి మీకు ఉపయోగపడే ప్రతి ఒక్క వీడియోను గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క నిరుద్యోగులకు ఈ జిఎస్ ఆన్లైన్ యాప్ అనేది యూస్ఫుల్ గా ఉంటుంది. ధన్యవాదాలు అందరికి. క్వశ్చన్ నెంబర్ 1. May 12, 2026 ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా ఏ అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆప్షన్ ఏ అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం, ఆప్షన్ బి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, ఆప్షన్ 3 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం, ఆప్షన్ 4 రెడ్ క్రాస్ డే. మే 12, 2026 ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా ఏ అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు అంటే అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 2. ఇటీవల గణాంకాల ప్రకారం ఏ ప్రాంతంలో ఉద్రిక్తత వల్ల భారతదేశ విదేశీ మారకాల నిల్వలు గణనీయంగా తగ్గుతున్నాయి? ఆప్షన్ ఏ తూర్పు ఐరోపా, ఆప్షన్ బి పశ్చిమ ఆసియా, ఆప్షన్ 3 దక్షిణ చైనా సముద్రం, ఆప్షన్ 4 మధ్య ఆసియా. విదేశీ మారక నిల్వలు గణనీయంగా తగ్గేది ఎక్కడ అని అంటే పశ్చిమ ఆసియాలో తగ్గుతున్నాయి. క్వశ్చన్ నెంబర్ 3. మే 2026 డిఆర్డిఓ మరియు ఐఏఎఫ్ ఏ స్వదేశీ గ్లైడ్ వేపన్ విజయవంతంగా పరీక్షించాయి? ఆప్షన్ ఏ టాటా, ఆప్షన్ బి రుద్రం 2, ఆప్షన్ 3 హెలినా, ఆప్షన్ 4 శాంత్. డిఆర్డిఓ అనేది దేనికి సంబంధించింది అంటే టాటా. క్వశ్చన్ నెంబర్ 4. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాష్ట్రపతి ఆర్డినెన్స్ లను జారీ చేసే అధికారాన్ని ఇస్తుంది? ఆర్టికల్ 17, ఆర్టికల్ 110, ఆర్టికల్ 123, ఆర్టికల్ 213. రాష్ట్రపతి ఆర్డినెన్స్ లను జారీ చేసే అధికారాన్ని ఏ ఆర్టికల్ ఇస్తుంది అంటే 123 ఆర్టికల్ ఇస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5. భారతదేశంలోని ఏకైక చురుకైన అగ్నిపర్వతం బరెన్ ఐలాండ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ లక్షద్వీపులు, ఆప్షన్ బి అండమాన్ నికోబార్ దీవులు, ఆప్షన్ సి మన్నార్ గల్ఫ్, ఆప్షన్ డి మినోయ్ ద్వీపం. ఈ బారెన్ ఐలాండ్ అనేది అండమాన్ మరియు నికోబార్ దీవులలో ఉంటుంది. భారతదేశంలోని పొడవైన తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం ఏది? భారతదేశంలో పొడవైన తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం ఏదంటే ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ 4 మహారాష్ట్ర. ఎక్కువ తీరరేఖను కలిగిన రాష్ట్రం ఏది అంటే గుజరాత్. గుజరాత్ లో ఎక్కువ తీరరేఖ కలిగి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 7. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1934, ఆప్షన్ బి 1935, ఆప్షన్ సి 1947, ఆప్షన్ 4 1949. రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే 1935 లో రిజర్వ్ బ్యాంక్ స్థాపించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 2026 యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్ ఏ నర్సులు నడిపించే స్వరం, ఆప్షన్ బి మన నర్సులు మన భవిష్యత్ సాధికారత పొందిన నర్సుల ప్రాణాలను కాపాడతారు, నర్సింగ్ లో పెట్టుబడి పెట్టండి మరియు హక్కులను గౌరవించండి, ఆప్షన్ 4 ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉంచే నర్సింగ్. మనకు వచ్చేసిన ఆన్సర్ ఏంటిదంటే మన నర్సులు మరియు మన భవిష్యత్ సాధికారత పొందిన నర్సుల ప్రాణాలను కాపాడుతారు. క్వశ్చన్ నెంబర్ 9. సెంట్రల్ కేవైసీ రికార్డ్స్ రిజిస్ట్రీ నుండి కేవైసీ ఐడెంటిఫైర్ నుండి ఉపయోగించినందుకు ఆర్బీఐ ఏ ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకుకు 31.80 లక్షల జరిమానా విధించింది? ఆప్షన్ ఏ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆప్షన్ బి ఐసిఐసి బ్యాంక్, ఆప్షన్ సి ఎస్ బ్యాంక్, ఆప్షన్ డి యాక్సిస్ బ్యాంక్.
హెచ్డిఎఫ్సి బ్యాంక్ జరిమానా విధించింది. గ్రావిటీ యాసిస్ కోసం నాసా యొక్క సైకి మిషన్ మే 15 2026 ఏ గ్రహం మీదుగా ప్రవహిస్తుంది? ఆప్షన్ ఏ శుక్రుడు, ఆప్షన్ బి అంగారకుడు, ఆప్షన్ సి బృహస్పతి, ఆప్షన్ డి శని. అంగారకుడి మీదుగా ప్రవహిస్తుంది. 11th క్వశ్చన్, షోక్ నది ఏ నది వ్యవస్థ యొక్క ప్రధాన ఉపనది? ఆప్షన్ ఏ బ్రహ్మపుత్ర, ఆప్షన్ బి సింధు, ఆప్షన్ సి గంగా, ఆప్షన్ 4 యమున. సింధు నది యొక్క ఉపనది. క్వశ్చన్ నెంబర్ 12, గారో హిల్స్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆప్షన్ ఏ మిజోరాం, ఆప్షన్ బి మేఘాలయ, ఆప్షన్ సి నాగాలాండ్, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. గారో హిల్స్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే మేఘాలయలో ఉండడం జరిగింది. భారతదేశంలోని ఏ నగరాన్ని ఆరెంజ్ సిటీ అని పిలుస్తారు? ఆప్షన్ ఏ నాసిక్, ఆప్షన్ బి నాగ్పూర్, ఆప్షన్ సి కాన్పూర్, ఆప్షన్ డి కుర్గ్. నాగ్పూర్ ని ఆరెంజ్ సిటీ అని పిలుస్తారు. భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్థాయి పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ ను తెలంగాణలోని ఏ ప్రాంతంలో ప్రారంభించారు? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి సంగారెడ్డి, ఆప్షన్ సి మహబూబ్ నగర్, ఆప్షన్ డి వరంగల్. వరంగల్ లో ప్రారంభించడం జరిగింది పిఎం మిత్ర టెక్స్టైల్. ఇటీవల ఎస్బిఐ ఎకోరాప్ నివేదిక ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారతదేశ వాస్తవ జిడిపి వృద్ధి రేటు ఎంతగా అంచనా వేయబడింది? 7.2%, ఆప్షన్ 2 7.5%, ఆప్షన్ 3 6.8%, ఆప్షన్ 4 8.1%. 7.5% అనేది జిడిపి యొక్క వృద్ధి రేటు. లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజసుబ్రమణి ఇటీవల ఏ ఉన్నత సైనిక పదవికి నియమితులయ్యారు? ఆప్షన్ ఏ సైన్యాధిపతి, ఆప్షన్ బి సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వాయుసేన అధిపతి, ఆప్షన్ 4 జాతీయ భద్రతా సలహాదారు. సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. సిక్కిం మరియు టిబెట్ మధ్య వాణిజ్య మార్గంగా ఏ కనుమ పనిచేస్తుంది? రోహ్తాంగ్ కనుమ, నాతులా కనుమ, జెలెఫ్లా కనుమ, షిప్సీలా కనుమ. జెలెఫ్లా కనుమ. భారత ప్రణాళిక సంఘం మొదటి అధ్యక్షుడు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 4 డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. భారత ప్రణాళిక సంఘం యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు అంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ. శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు ప్రవహించే భారతదేశంలోని పొడవైన జాతీయ రహదారి ఏది? NH6, ఆప్షన్ 2 NH19, ఆప్షన్ 3 NH44, ఆప్షన్ 4 NH48. NH44 అనేది పొడవైన జాతీయ రహదారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ రాజ్యాంగం అధికారాన్ని రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మ అని అభివర్ణించారు? ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆర్టికల్ 32. రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మ అని అభివర్ణించారు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏ ఆర్టికల్ ని అంటే ఆర్టికల్ 32ని హృదయం లేదా ఆత్మగా వర్ణించారు. పశ్చిమ కనుమలో సహ్యాద్రి ఎత్తైన శిఖరం ఏది? సహ్యాద్రి పర్వతాలలో ఎత్తైన శిఖరం ఏది అని అడుగుతారు. మహేంద్రగిరి, ఆప్షన్ 2 దొడబెట్ట, ఆప్షన్ 3 అనైముడి, ఆప్షన్ 4 కల్సుబాయ్. అనైముడి అనేది
సహ్యాద్రి పర్వతాలలో ఎత్తైన శిఖరం. ఈ సహ్యాద్రి పర్వతాలు అనేది పశ్చిమ కనుమలలో ఉండడం జరుగుతుంది. దొడబెట్ట అనేది నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు డిబిఎస్పి అనే భావనను ఏ దేశం నుండి స్వీకరించడం జరిగింది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి ఐర్లాండ్, ఆప్షన్ సి కెనడా, ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. ఐర్లాండ్ నుండి ఆదేశిక సూత్రాలను తీసుకోవడం జరిగింది. ఏ భారతీయ నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు? ఆప్షన్ ఏ కృష్ణ, ఆప్షన్ బి కావేరి, ఆప్షన్ సి గోదావరి, ఆప్షన్ 4 మహానది. గోదావరి నదిని భారతదేశం యొక్క దక్షిణ గంగా అని పిలవడం జరుగుతుంది. రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల ఆధారంగా సభ్యుల అనర్హతకు సంబంధించిన నిబంధనలను పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంగా కలిగి ఉంది? షెడ్యూల్ 8, 9వ షెడ్యూల్, ఆప్షన్ 3 10వ షెడ్యూల్, ఆప్షన్ 4 12వ షెడ్యూల్. 10వ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కలిగి ఉంది. భారతదేశం అంతటా ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 40, ఆర్టికల్ 44, ఆర్టికల్ 48, ఆర్టికల్ 50. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఏ ఆర్టికల్ లో పొందుపరచున్నది అంటే ఆర్టికల్ 44 లో ఉంటుంది.